పంచలితానామదేశ్యాః సహ కుటుంబానాం అక్షర చేతిలో పట్టుకున్నారా చెప్పండి మమః అస్మాకం కుటుంబస్య క్షేమః స్థైర్యః ధైర్యః వీర్యః విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మః అర్థః కామ్యః మోక్షః ఫలః చతుర్ విరార్థ సిద్ధ్యర్థం మమః జన్మ నక్షత్ర వశాఠో నామ నక్షత్ర వశాఠో జన్మ రాశి నామ రాశి వశాఠో మమః నవగ్రహ నరదృష్టి సకల దృష్టి సకల దోష పీఢ పరిహార సిద్ధ్యర్థం మమః ఇష్టదేవత కులదేవత గ్రామదేవత సకల దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమః శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం మమః ప్రాతః కాలే శ్రీ సత్యనారాయణ స్వామి దేవత వ్రతః పూజ్యాం కరిష్యే మూలే తత్ర తత్ర బ్రహ్మే పక్షేమాతరః చౌరసాగరః తత్తేతంద్రః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అంగేరతః త్రివేకరసామ సమాసః గంగే చర్గదావరే సరస్వతే నర్మదా సింధు కావేరీ జలస్మింసన్నిధౌ ప్రోః गंगे चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलस्मिंसन्निधौ प्रोः अयन्तु देव ध्यायामि ध्यानं समर्पयामि मावाहयामि मातरं समर्पयामि श्री महागणपताभ्यो नमः मावयं स्थापयामि पूजयामि कृष्यामः इधे पादयोः पाद्यः पस्तास नीलजलचक्रः श्री महागणपता देवताय नमः शुद्धोदकेन स्नानं समर्पयामि श्रोडोपतनिस्य पूजां करिष्यामः अक्षरान् पुष्पान् समर्पयामि नमस्करोमि अक्षत्र पुले नमस्कारं చేసుకోండి अतः श्री महागणपताय नमः नानाविधेनः नारिकेलं श्री महागणपताय नमः सुदेः महागणपतिदेवताय नमः आनंदमंगल नीराजने गणपति ओम श्री महागणपताय नमः सुदेः गणपतिः गणपोरतः निरागणता गृहानामदोवः ఒక్కసారి महागणपताय नमः ఇద్దరు చూడండి హారం చుట్టూ నీలం తిప్పి స్వామి వారికి చూపించి నీళ్ళు హారం చుట్టూ ఇట్లా నీలం తిప్పి స్వామి వారికి చూపించి నమస్కారం చేసుకోవాలి జై శ్రీ గజానన మహారాజ్ కి జై అతః శ్రీ మహాగణపతాయ నమః గణపోరమంగళ నీరాజనయుక్తం సమర్పయామి నమస్కరోమి ओम श्री सूर्यग्रह देवताभ्यो नमः सूर्यते सूर्य पूजन करि सूर्य ध्यान प्रवक्ष्यामि चक्षुर्योभ्यं श्री सूर्यग्रह देवताभ्यो नमः मावहं स्थापयामि पूजयामि करिष्यामि नमः स्मृत्या नमर्पयामि ఈ మూలకేయాలి చంద్రంతే చంద్ర పూజన్ కరి చంద్ర ధ్యాన అందరూ కూడా కలిసి దగ్గర నిలిచి చంద్రంతే చంద్ర పూజన్ కరి చంద్ర ధ్యాన ప్రవక్ష్యామి చక్షు విలోచన మహా విలోచన శ్రీ చంద్రగ్రహ దేవతాభ్यो नमः मावहं स्थापयामि पूजन करिष्यामि అక్షరాన్ పుష్పాన్ సమర్పయామి నమస్కరోమి నానామేన ఇది మెల్లగా अंगार करके देवता भ्यो ओ अम्मा कृत प्राप्ते कृत पूजन करतो ध्यान प्रवक्ष्यामि कृत प्रयोजन है श्री कृत ग्रह देवता भ्यो नमः मावहं स्थापयामि पूजन करिष्यामि अक्षतान् पुष्पान् समर्पयामि नमस्करोमि नानाविधेन आमूलकेन गुरु संप्राप्ते कृत आमूल लास्ट गुरु संप्राप्त आयुष बोले से देशक तो कुमार देवताभ्यो नमः त्रिमूर्तिदेवताभ्यो नमः त्रिशक्तिरूपिणदेवताभ्यो नमः अष्टदिक्पालकदेवताभ्यो नमः मावहं स्थापयामि च पूजन करिष्यामि नमः स्मृत्या नमर्पयामि ब्रह्मणदेवताभ्यो नमो देः पंचदिक्पालकमावहं स्थापयामि पूजन करिष्यामि नानाविधेन సత్యనారాయణ స్వామి వారి మనసులో ధ్యానం చేసుకోండి ఆయన స్వామి వారి చిన్న మనసులో ధ్యానం చేసుకోండి అదహ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమః ఇది ధ్యానం ఓం సాంగాకారం గురుదేవం రత్నాగంధరం విశ్వాకారం గగనచంద్రం మేఘవరం లక్ష్మీకాంతం కవలయం యోగేంద్ర గమ్యం వందే విష్ణుం భవయం సర్వలోకైకనాథం శ్రీవత్సాయ ఊటం గోవిందం గోపురం రమాసై సత్యనారాయణ స్వామి దేవతాయ నమః ధ్యాయామి లేడీస్ సమర్పయామి पादयोः एकमास महिमा रूपेण भगवान् देवाय नमो देः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आत्मनीयं समर्पयामि
ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయ నమః శుద్ధోదకేన స్నానంతరం సమర్పయామి స్నానాంతరణీయం ఇది పంచామృతేన శ్రీ కృష్ణ విషాధైవజనోతన్నతః వసంతో ఆస్మాసరాజం గణేశ్వ ఇంద్రైశ్వరేః ఆప్యాసమతో విశ్వసో సోమసర్వశనం భగవాసంగరేః మధుస్నాపయ సంయుద్ధం మధురత్నం మధురాజ్ఞం వరిష్ఠానం మధుందం పితః మధుభ్యానం నమోతుదేః స్వాదో వనస దివ్యాయ జన్మనేః సేనః ప్రజా ఫలేనః ఫలవీర్య ఫలవిష్పాణిః ఒక్క నిమిషం దివ్యశ్రీ చందనం సమర్పయామి స్వామి దగ్గర పెట్టండి అలాగే పసుపు కుంకుమ అక్షంతలు వేయండి ఓం తస్మత్కారణే దేవాయ నమో త్రిదశి సమాజసుందరే నమోదేహే తస్మత్ఫలాదినః ఆదరిః శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయే నమః ఓం శ్రీ కేశవాయ నమః పాదో పూజయామి వేసండి ఓం శ్రీ గోవిందాయ నమః గురుగో పూజయామి ఓం శ్రీ ఓం శ్రీ జనార్దనాయ నమః గోవిందాయ నమః గురుగో పూజయామి ఓం శ్రీ ఇంద్రవతే నమః చంగే పూజయామి ఓం శ్రీ అనగాయ నమః చంగే పూజయామి ఓం శ్రీ జనార్దనాయ నమః గురుగో పూజయామి ఓం శ్రీ విశ్వసముద్ర నమః కణిం పూజయామి ఓం శ్రీ పద్మనాభాయ నమః నాభిం పూజయామి ఓం కుక్షాపురాయ నమః గురుగో పూజయామి ఓం శ్రీ లక్ష్మీ నక్షత్రాయ నమః నక్షత్ర భూమి నానా విదేహః ధూపం నగర తరలించండి ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపాంతరయ్య నారికేల రికేల ఫలోపకార నైవేద్యం సమర్పయామి నైవేద్యాంతరయ్య తాంబూల అక్షరాలు సమర్పయామి మనం నక్షత్ర నమస్కారం చేసుకోండి అక్షరాలు సమర్పయామి నమస్కృత్యాలు సమర్పయామి నానాసేనాః కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి ఓం గోరేభ్యో గోరేభ్యో సర్వదేభ్యో నమస్తే విష్ణురూపేభ్యో నమః కర్పూరమంగళ ఒక్కసారి నానా విజయనాః శ్రీ సత్యనారాయణ మంగళ నీరాజనయుక్తాన్ సమర్పయామి నమస్కరోమి జై శ్రీ సత్యనారాయణ భగవాన్ కీ జై అయ్యగారు కథకు చెప్పండి ఫస్ట్ వాళ్ళకి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇదః పూజ్యాం కరిష్యామః నమః స్తుత్యాం సమర్పయామి సత్యనారాయణ స్వామి దేవతాయే నమః మనసే ఆత్మ ప్రదక్షిణ అక్షరం సమర్పయామి పుష్పం సమర్పయామి నమస్కరోమి జై శ్రీ సత్యనారాయణ భగవాన్ కీ జై అదః శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయే నమః వ్రతకథ ప్రారంభః అదః ప్రథమోధ్యాయకతః ప్రారంభః ఏకదానే విశదరమ్యం ప్రపదేవం నమోస్తే పూర్వమొకప్పుడు సౌనికాది మహాములందరూ కూడా మరి సూత మహాముని గారి ఆశ్రమంలో ఉన్నారట. అది మరి స్వామివారు అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇది అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా వారి యొక్క అంటే కోరికలు కానీ వారి మనసులో ఉన్నటువంటి కోరికలు కానీ తీరని కోరికలే ఉన్నట్టే లేదంటే ఏదైనా ఇష్టానుసారము మొక్కుబళ్ళు కానీ ఇలాంటివి ఏమంటే స్వామివారు సూత మహాముని గారు ఆ శిష్యులందరికీ కూడా ప్రవచనాలు చెప్తూ ఉన్నారట.
అయితే అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా సూత మహాముని గారిని చూసి ఇలా అడిగారట, ఏమయ్యా అంటే, ఓ మహాముని, మరి మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి శీఘ్రంగా అంటే త్వరగా నెరవేరాలంటే ఏ వ్రతం చేయాలి, ఏ తపస్సు చేయాలి, ఏ పూజ చేయాలయ్యా అని ఆ యొక్క శిష్యులందరూ కూడా సూత మహాముని గారిని అడిగారట. మరి అందులకు సూత మహాముని గారు ఇలా అంటున్నారట, ఏమిటయ్యా అంటే సూత మహాముని గారు ఇలా అంటున్నారట, ఓ నాయనలారా, ఇప్పుడు మీరు నన్ను అడిగినట్లుగానే ఇదివరకే మరి నారద మహాముని గారు విష్ణుమూర్తిని అడిగారయ్యా, కనుక ఆనాడు విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అయ్యా అని ఆ యొక్క నైమిషారంలో కూర్చున్నటువంటి సూత మహాముని గారు తనకున్నటువంటి శిష్యులతోటి ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానం గురించి తన శిష్యులకు చెబుతూ ఉన్నారట. అది ఏమిటయ్యా అంటే, పూర్వం ఒకప్పుడు మరి నారద మహాముని గారు ఉన్నారు కదా, నారాయణ నారాయణ కొంటూ ఆయన సకల లోకాలు తిరుగుతూ ఉంటారన్నమాట. అయితే ఈ యొక్క నారద వారు సకల లోకాలు తిరుగుతూ మార్గమధ్యంలో ఈ యొక్క భూలోకానికి వచ్చారట. ఆనాడు ఈ యొక్క భూలోకంలో మన మనుష్యులందరూ కూడా చాలా దుర్భరమైన కష్టాలు పడుతూ ఉంటున్నారట. మరి నారదుల వారు కనిపించిందంట, ఈ మానవులందరికీ ఏమిటి ఎందుకు వచ్చింది ఈ బాధలు, ఎందుకు ఈ యొక్క కర్మ ఇలా బాధలు కష్టాలు అనుభవిస్తున్నారు ఎందుకు అని బాధపడి ఆలోచిస్తూ మరి మన విష్ణులోకానికి వెళ్ళారట. విష్ణులోకంలో తెల్లని శరీరచ్చగలవాడు శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకార పరిధులను చూసి మనసుతో ఊహించరు గాని, వాక్కుతో వివరించరు గాని, సత్యము గాని, రూపము గాని అతీతమైన రూపం గలవాడ ఆది మధ్యాంత భక్తులు బాధలు కలిగినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని ఒక స్తోత్రం పలికారట ఆ యొక్క నారద మహాముని గారు విష్ణుమూర్తిని చూసి. అప్పుడు ఆ విష్ణుమూర్తి గారు అంటున్నాడు కదా, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణం ఏమిటయ్యా, నీ కోరిక తీరుస్తాము అడుగుము అన్నారట. అందులో నారదుల వారు ఇలా అంటున్నారట, జగత్రక్షక, ఏమని చెప్పనయ్యా, ఇప్పుడే భూలోకం నుంచి వస్తూ ఉన్నాను. అసలు మానవులందరూ కూడా చాలా దుర్భరమైన కష్టాలు పడుతున్నారు స్వామి, వారి కష్టాలు పూట ఏదైనా ఉపాయం ఉంటే చెబుతారని మీ దగ్గరికి వచ్చాను స్వామి అని అన్నారట. అది వినగానే స్వామివారు విష్ణుమూర్తి అంటున్నాడు కదా, ఓ నారద మహాముని, నీవు లోకహితార్థాన్ని చక్కని విషయం పడింది నాయన. మరి అందులో ఒక వ్రతం పడదు, అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతం ఆచరించిన వారి మానవుని యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా మంచిగా జరుగుతుంది నాయన అని చెప్పారట. అప్పుడు ఆ నారదుల వారు అంటున్నాడు కదా, ఓ దామోదర, ఆ వ్రతం ఎప్పుడు చేయాలయ్యా, ఇదివరకు ఎవరైనా ఆచరించారా, అసలు ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఏ విధంగా చెయ్యాలయ్యా అని నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారట. అందులో విష్ణుమూర్తిని అంటున్నాడ, ఓ నారద మహాముని, మరి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము నేను ఈ యుగంలో సత్యదేవుని అవతారంలో ఉన్నాను కాబట్టి భక్తులందరూ కూడా నన్ను కొలిచినట్లయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తాను. మరి ఈ యొక్క వ్రతం ఎప్పుడు చెయ్యాలయ్యా అంటే, శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము లేదా ఏదైనా శుభ సమయంలో కష్టాలు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు, పెళ్లి వివాహ సమయాలలో లేకపోతే గృహప్రవేశ సమయాలలో, శత్రు బాధలు ఉన్నటువంటి అనారోగ్యంతో సమస్యలు ఉన్నట్లయితే, ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసినట్లయితే మనకు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి, కాబట్టి ఈ యొక్క వ్రతము ఇలాంటి కష్టాల సమయంలో కూడా ఆచరించవచ్చు. మరి ఏ దినం ఎప్పుడు చెయ్యాలయ్యా, ఏ రోజు చెయ్యాలయ్యా వ్రతం అంటే, పౌర్ణమి తిథి కానీ, ఏకాదశి తిథి కానీ, దశమి పంచమి తిథి కానీ, చివరికి ఏ దినమైనను ఏ రోజైనను ఏ వేళైనా కూడా ఈ యొక్క వ్రతము ఆచరించవచ్చును. మరి ఈ యొక్క వ్రతం చేసేటప్పుడు అంటే ఎవరైతే వ్రతం చేశారో ఆ యొక్క మానవుడు తెల్లవారుజామున ప్రాతకాలం నిద్రలేచి తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసుకొని స్వామివారు మొక్కుకోవాలి, ఏమో సంకల్పం చేసుకోవాలి. ఏమయ్యా అంటే, ఓ దేవాది దేవ సత్యనారాయణ స్వామి ప్రభు, నీ అనుగ్రహం పొందడకై నేను వ్రతం చేస్తున్నాను కాబట్టి నన్ను అనుగ్రహింపవయ్యా అని స్వామి వారి మనసులో సంకల్పము చేసుకోవాలి. అలా సంకల్పము చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ రోజు మనకి ఏదైనా కార్యక్రమ పనులు ఉంటే కనుక ఆ పనులన్నీ పూర్తి అయిన తర్వాత సాయంకాలం ఈ యొక్క వ్రతం ఆచరించుకోవచ్చు అన్నమాట. అయితే సాయంకాలం అంటే రాత్రి ప్రారంభమయ్యే కాలమున ఈ యొక్క వ్రతం ఆచరించుకోవచ్చు. అయితే ఈ వ్రతం చేసేటప్పుడు వ్రతం చేసే దగ్గర అలికి శుద్ధి చేసి బలిపిండి మొదలగు 5 రంగుల చూదులు పువ్వులు పెట్టి
దానిపైన పీట పెట్టి దానిపైన నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి కలశం చెంపు పెట్టవలను. కలశం చెంపు వెండితో కానీ రాగితో కానీ ఇత్తడి లేదా మట్టితో ఉన్నటువంటి చెంబులు రాగి చెంబులు అక్కడ కలశం చెంపు అక్కడ పెట్టవలను ఉంచవలను. అదేవిధంగా స్వామివారి యొక్క చిత్రపటము, స్వామివారి యొక్క విగ్రహం అంటే విగ్రహం అంటే పంచలోహాలతో కానీ వెండి ఇత్తడి బంగారంతో స్వామివారి విగ్రహము ఆ మండపం పైన ప్రతిష్ఠించవలను. అదే కాకుండా మండపం పైన గౌరీదేవి, గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు సకల దేవతామూర్తులు కూడా మండపం పైకి ఆహ్వానించుకోవాలన్నమాట. ఆ విధంగా ధూపము, దీపము, పండ్లు, ప్రసాదాలన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇకపోతే ఈ యొక్క వ్రతం చేసేటప్పుడు ఎవరైతే మానవుడు వ్రతం చేస్తారో అతడు ఎప్పుడైనా వ్రతం చేసేటప్పుడు గ్రంథంలో సృజన వస్తాయి. అయితే ఈ యొక్క వ్రతము ఎక్కడ చేయాలి అంటే చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతం చేసేటప్పుడు మనం తప్పకుండా మన బంధువులను ఆహ్వానించుకోవాలన్నమాట. అది కాకుండా బ్రాహ్మణులు కాని వారు ఎవరైనా బ్రాహ్మణులు కూర్చొని ఈ యొక్క జరిపించుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ యొక్క పూజా విధానంలో స్వామివారి పూజ సత్యనారాయణ స్వామి ఆహ్వానించుకొని ఆ యొక్క విగ్రహానికి ఆవు పాలు, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోటి స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి. ఆ తర్వాత అష్టోత్తరాలు పూజించు. అష్టోత్తరాలు స్వామివారికి పూలతోటి, అక్షంతతోటి, వస్తువులతోటి స్వామివారికి పూజించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీపం చూపించి మనం చక్కగా తయారు చేసినటువంటి అంటే శుచి శుభ్రతతోటి చక్కగా భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నట్టు నైవేద్యాలు అంటే ప్రసాదాలు ఏవైతే ఉంటాయో రవ్వకేసరే కానీ, రవ్వ చెక్కలే కానీ, రవ్వ చక్కెర ప్రసాదమే కానీ, బెల్లవన్నమే కానీ, పరమాన్నమే కానీ స్వామివారికి మన ఇష్టంతో భక్తితో చేస్తున్నట్టు శుచి శుభ్రతో చేస్తున్నటువంటి ప్రసాదాలు స్వామివారికి నైవేద్యాలు సమర్పించవాలన్నమాట. ఆ తర్వాత తాంబూలాలు కూడా సమర్పించవాలను. ఆ తర్వాత మరి ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పినటువంటి 5 కథలు కూడా చక్కగా భక్తి శ్రద్ధతో విని వచ్చిన వారందరితో కలిసి భోజనాలు కూడా స్వీకరించి తాంబూలాలు కూడా స్వీకరించి ఆ తదనంతరము స్వామివారికి ప్రీతిగా భక్తి పాటతోటి వదనా కార్యక్రమం నిర్వహించుకోవాలన్నమాట. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క వ్రతము భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారో వారికి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని విష్ణుమూర్తి నారద మహామునితోటి చెప్పాడయ్యా అని సూత మహాముని గారు ఆ శిష్యులందరితోటి ఈ యొక్క వ్రత విధానం గురించి చెప్పారు అన్నమాట. ఇది ప్రథమోధ్యాయ కథ సమాప్త. జై శ్రీ సత్యనారాయణ భగవానికి జై. అక్షానవర్పయామి నమస్కరోమి నానావిధేనః నారికేళం నానావిధేన నారికేళ నిఖిల ఫలోపకార యుద్ధాన్ బటిబటు ఫలం మనోరథం తస్మాత్ దేవాయ నమోస్తే శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాయే నమః. ఫలోపకార యుద్ధోదకమ్యం. ఎవరైనా ఒక చాకు తీసుకున్నామా, ఒక ప్లేట్ ఒక తీసుకోండి, కొబ్బరికాయ ముక్కలు కట్ చేయండి, పండ్లు కొబ్బరికాయ నమస్కరోమి. ఓం సహిత సత్యనారాయణ స్వామి దేవతాయే నమః. ఆనందమంగళ నమస్కారం చేసుకుని ఇద్దరు కూడా జై శ్రీ సత్యనారాయణ భగవానికి జై. అలా ద్వితీయోధ్యాయ గ్రహ ప్రారంభ. ఒకసారి చేసుకోండి, పుష్పాలు చేసుకోండి. అలా ద్వితీయోధ్యాయ గ్రహ ప్రారంభ. మరి పూర్వము కాశీనగరం దగ్గర ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు మిగుల దరిద్రం చే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షమెత్తుకుని బ్రతుకుతూ ఉండేవాడ. మరి భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కదా, ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టాలు భావించడం చూసి స్వామివారు ఆయనను చూసి ఆయన బాధను చూసి తట్టుకోలేక ఆ బ్రాహ్మణుడికి ఏదైనా సహాయం చేద్దామని చెప్పేసి ఆ స్వామివారే ఆ బ్రాహ్మణుడి దగ్గర వచ్చాడ. అంటే స్వామివారు ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో వస్తారు కాబట్టి ఆ స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం వచ్చి మారువేషంలో ఈ వేద బ్రాహ్మణ ఎదురుగా వచ్చి నిల్చుని అడిగాడట, ఓయి బ్రాహ్మణ, నువ్వు వేదాన్ని చదువుకుని ఉన్నావు కదా నాయన, మరి ఎందుకయ్యా ఇలా భిక్షాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నావు అని అడిగాడట. అప్పుడు ఈ వేద బ్రాహ్మణ అంటున్నాడు కదా, ఓ
స్వామి నేను మిక్కిన దరిద్రుడయ్యా, చాలా కష్టాలు పడుతున్నానయ్యా. మరి నా సంసారాన్ని నడిపించుకోవడానికి ఏదో ఒక దారి ఉండాలి కదా, చేసుకోవడానికి కార్యక్రమం ఉంటే సరిపోదు కదా. నా సంసారాన్ని నడిపించుకోవడానికి ఏదో ఒక కార్యక్రమాలే కాకుండా మిగతా కూడా కావాలి కాబట్టి ఇలా భిక్షణ చేస్తూ బ్రతుకుతూ ఉన్నానయ్యా అని సలహా ఆ స్వామివారికి చెప్పారట. ఆ చెప్పగానే ఆ స్వామివారు వింటున్నప్పుడు ఈ రైతబ్రాహ్మణుడు అన్నాడు కదా, ఓ స్వామి మీరు చూసే మహానుభావులు లెక్క ఉన్నారు కదా, మరి నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను కదా స్వామి, నా కష్టాలు పోటకు ఏదైనా ఉపాయం ఉంటే మీరు చెబుతారా అని అడిగారట. ఎవరు? ఈ వీర బ్రాహ్మణుడు. అప్పుడు ఈ వృత్త బ్రాహ్మణుడు అంటున్నాడు కదా, ఓ నాయన నువ్వు చక్కటి విషయం అడిగావయ్యా, మరి నీ కష్టాలన్నీ పోవాలంటే నీవు ఆ విష్ణుమూర్తిని కొడుకు నాయన. ఆ విష్ణుమూర్తి సత్యదేవి అవతారం, శ్రీ సత్యనారాయణ స్వామి అవతారంలో ఉన్నారు కాబట్టి నీవు ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేసినట్లయితే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకంతా మంచిగా జరుగుతుంది నాయన అని చెప్పి ఆ వ్రతం ఏ విధంగా చేయాలో కూడా అతనికి తెలియజెప్పి అక్కడనే అదృశ్యం అయిపోయారు. అది విన్న ఈ వీర బ్రాహ్మణుడు చాలా సంతోషించి తన ఇంటికి వెళ్ళి రాత్రి ఎలాగో పాము గడిపిన ఇద్దరు కూడా రాలేదంట. తెల్లవారుజాము లేచారట. ఈ రోజు ఎలాగైనా సరే స్వామి వారి యొక్క వ్రతము చేయాలి అని నిశ్చయించుకొని బయలుదేరాడు. ఇక్కడికి భిక్ష వెళ్తున్నప్పుడు ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాల వల్ల అతనికి భిక్షలో చాలా ద్రవ్యం లభించిందంట. ఆ ద్రవ్యమంతయు తీసుకుని తన పూజ గ్రామాల సామాన్ని కూడా సమకూర్చుకొని యథాప్రకారంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము బ్రాహ్మణుడు బంధువుని తన ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ఆచరించారట. అలా ఆచరించినందుకు అతనికి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా మంచి జరిగిందట. ఆ తర్వాత బ్రతికిన రోజులు కూడా క్రమం తప్పకుండా, అంటే సంవత్సరానికి ఒకసారైనా లేదా నెలకు ఒకసారైనా ప్రతి రోజు ఒకసారైనా కూడా ఈ యొక్క వ్రతం ఆచరిస్తూ తన జీవితాంతం వరకు ఆచరించారట. అలా ఆచరించినందుకు ఆ స్వామివారి కృపా కటాక్షల వల్ల అతనికి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా మంచిగా జరిగి జీవితాంతం సర్వస్వానుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి కూడా పొందాడట. ఆ విధంగా ఆ విష్ణువుడు చెప్పిన విషయాన్ని, నాగుల వారితో చెప్పిన విషయాన్ని ఇప్పుడు మీకు చెబితే అయ్యా అని సూతుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి పలికారట, చెప్పారట. అప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఇలా సూత మహాముని గారు చూసి, ఓ స్వామి మరి ఆ బ్రాహ్మణి వలన మన భూలోకంలో ఇంకా ఎవరెవరి వలన ఆచరించారో వారి యొక్క కథలన్నీ కూడా మాకు చెప్తారా స్వామి అంటే, అప్పుడు ఈ యొక్క స్వామి అంటే సూత మహాముని గారు మరలా ఇంకా కొన్ని కథలు చెప్పడం ప్రారంభించారు. అవి ఏమిటయ్యా అంటే, పూర్వం ఒకప్పుడు మరి బ్రాహ్మణుడు భక్తి శక్తులతోటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమాచరిస్తున్నప్పుడు తన ఒక కట్టెను అమ్ముకొని జీవించేవాడు ఒకడు వచ్చాడు. తన కట్టెను వీధిలోనే పెట్టి లోనికి వచ్చి చూసి స్వామివారు పూజ చూశారట. స్వామివారికి నమస్కరించారట. తీర్థము ప్రసాదం బాగా ఆకలితో తప్పితో ఉన్నాడట. ఆ స్వామివారికి ముక్కుల తర్వాత తీర్థం తీసుకున్నాడు, చక్కగా భోజనం కూడా చేశాడు. ఆ తర్వాత వెళ్ళే ముందు ఈ బ్రాహ్మణుడు అడిగారట, ఏమయ్యా అంటే, ఓ స్వామి మీరు ఇప్పుడు చేసినటువంటి పూజ ఏమిటి స్వామి, ఈ పూజ చేసే ఏ ఫలితం వచ్చాయా అని అడిగారట. అందులో ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు కదా, పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతం చేసినట్లయితే నా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇకపోతే నేను ఈ వ్రతం చేసినందుకు నా కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి వ్రతం చేశాను నాయన అని చెప్పేసి అన్నారట. అంతేకాకుండా ఆ వ్రతం ఏ విధంగా చేయాలో కూడా గట్టి తెలియజెప్పారట ఈ బ్రాహ్మణుడు ఆ కట్టడం కొనే వాళ్ళకి. అయితే ఈ కట్టడం కొనే వాటిలో చాలా సంతోషించి అక్కడ వెళ్ళిపోయి తెల్లవారుజాము లేచి తన కట్టడం మోము భుజంపై పెట్టుకుని అనుకున్నాడు కదా, ఓ స్వామి సత్యనారాయణ స్వామి ఈ రోజు నాకు ఈ కట్టలన్నీ కూడా అమ్మేసినట్లయితే వచ్చిన ధనముతోటి నేను తప్పకుండా సత్యనారాయణ స్వామి చేస్తానయ్యా అని సంకల్పం చేసుకుని బయలుదేరాడట. అయితే ఆ రోజు అతను ధనవంతుల మీదకి వెళ్ళారట. ఆ కట్టలన్నీ కూడా అమ్మివేశారట. అతనికి పూర్వం అంటే ముందు రోజు కంటే రెట్టింపు ధనం వచ్చిందట. అంటే స్వామివారి యొక్క మహిమ చూడండి. ఎప్పుడైతే మనము ఏ భగవంతుడి యొక్క పూజ చేద్దామని అనుకుంటామో మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టినట్టు స్వామివారు కూడా ఆయన పూజ కావాల్సిన కూడా ఆయనే సమకూర్చుకుంటారు అన్నమాట. ఈయన విషయంలో కూడా జీవితంలో కూడా ఈయన విషయంలో కూడా అదే జరిగిందంట. కట్టలన్నీ కూడా అమ్మేసరికి పూల అంటే ముందు రోజు అంటే ఎక్కువ రెట్టింపు ధనం వచ్చిందంట. ఆ వచ్చిన డబ్బుతోటే తన పూజా కామ సమాహారాన్ని కూడా సమకూర్చుకొని యథా ప్రకారంగా బంధుమిత్రులను ఆహ్వానించుకొని బ్రాహ్మణులను ఆహ్వానించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించారట. అలా ఆచరించినందుకు స్వామి వారి యొక్క కృపా కటాక్షల వల్ల అతనికి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయాయట. ఉత్తరవంతుడై సంతోషపడింది, జీవితాంతం కూడా సర్వ సుఖాలు అనుభవించాడట. ఇది ద్వితీయోధ్యాయ కథ సమాప్త. జై జై శ్రీ సత్యనారాయణ
కరోతి. జై శ్రీ సత్యనారాయణ స్వామికి వేడుకలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తృతీయోధ్యాయగతః ప్రారంభః. పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక రాజుగారు ఉండేవాడు. అతను ప్రజలు కన్నతండ్రిలో చూస్తూ రాజ్యాలను చేస్తూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. అయితే ఆ రాజుగారు రాణిగారు ఇద్దరు కూడా వారిద్దరికి కూడా సంతానం లేదంట. సంతానం కోసమై వారిద్దరు కూడా భద్రశీల నది తీరం దగ్గర ఒక చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరిస్తున్నారు. అయితే సాధువు అనే ఒక పేరు గల వైశ్యుడు వ్యాపారం కోసము తన పడవలో కొన్ని సామాగ్రి పెట్టుకొని ఆ భద్రశీల నది తీరం దగ్గర నుంచి వెళ్తున్నారట. అయితే అక్కడ రాజుగారు ఒడ్డు దగ్గర ఏదో పూజ చేస్తున్నారట. అది చూసి కుతూహలంతో తన పడవల ఒడ్డు దగ్గర పెట్టి ఆ రాజుగారి దగ్గరికి పోయి, ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పూజ చేయబడయ్యా, ఈ పూజ చేస్తే ఏ ఫలితం వచ్చినయ్యా అని అడిగారట. అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు కదా, పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ఈయన విష్ణుమూర్తి అవతారంలో ఈయన స్వామి వారు విష్ణుమూర్తి అవతారమేనయ్యా. ఈ యొక్క వ్రతం చేసినట్లయితే మానవుడి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారట. ఇకపోతే నా రాజ్యానికి వారసులు కావాలి అంటే నాకు సంతానం లేదు కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఆచరిస్తున్నానయ్యా సంతానం కోసమే అని చెప్పారట. అయితే ఈ వైశ్యుడు ఉన్నాడు కదా, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదయ్యా, కనుక నేను కూడా ఈ వ్రతం ఆచరించే సంతానం పడేదనయ్యా అని పలికారట. ఆ తర్వాత అంటే ఆ యొక్క పూజా విధానం చెప్పమని కూడా వైశ్యుడు అతన్ని అడిగేసరికి రాజుగా ఆ పూజ ఏ విధంగా చేయాలి, ఎంత చేయాలి అని చెప్పేసి కూడా ప్రతి విషయం కూడా అతనికి తెలియజెప్పారట. ఆ తర్వాత తీర్థం పడతం తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారట. ఇప్పుడు వ్యాపారం పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్ళారట. ఎవరు? ఆ వైశ్యుడు. ఆ వైశ్యుడు తన ఇంటికి వెళ్ళి తన భార్య అంటే వైశ్యుడి భార్య పేరు లీలావతి, ఆమెకి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం గురించి స్వామివారి యొక్క మహత్యం గురించి వివరిస్తున్నారట. అప్పుడు ఆమె వింటున్నప్పుడు వైశ్యుడు, ఓ లీలావతి, మనకు కూడా సొంతం కలిగినట్లయితే మనం తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాము అని ప్రతిజ్ఞ చేశారట. ఆ తర్వాత స్వామివారి యొక్క కృపా కటాక్షాల వల్ల ఆ వైశ్య దంపతులు ఇద్దరు కూడా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక ఇచ్చారట. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టారట. ఆ కళావతిని అల్లారవతిగా ఉన్నారట. అయితే మరి కొద్ది కాలం గడిచిన తర్వాత భార్య అడిగినట్టు ఇలా కలిగినంత వ్రతం చూసి, నాథ, మరి మనకు సంతానం కలిగినట్లయితే నీవు ఆనాడు వ్రతం చేస్తాను ప్రతిజ్ఞ చేశావు కదా, మరి మనకు సంతానం కలిగింది కాబట్టి వ్రతం చేద్దామా అని అడిగిందంట. అయితే అప్పటికి వైశ్యుడు అంటున్నాడు కదా, మనకు పుట్టింది అమ్మాయి కాబట్టి ముందు చాలా ఖర్చులు ఉంటాయి, ఎన్నో సందర్భాలు వస్తాయి, కాబట్టి ఏదో ఒక సందర్భంలో చేద్దాం, ఇలాంటి తప్పకుండా చేద్దాం అని చెప్పేసి వ్రతం చేయకుండా అలాగే వదిలేసి వ్యాపారంలో నిమగ్నైపోయి వ్యాపారంలో బహుళికుడైపోయారు. అయితే కొంచెం కాలం గడిచిన తర్వాత ఈవిడకు పెళ్లిడికి వచ్చిందంట. ఎవరు? మన కళావతి. పెళ్లిడికి వచ్చినందుకు ఆమె పెళ్లి చేయాలి కాబట్టి యోగ్యులైన ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా ఆ వైశ్య కుమారుడికి తన కుమారుడైన కళావతిని ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేశారు. కానీ ఆ వైశ్యుడు ఆ ఆనంద సమయంలో ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము గురించి మరిచిపోయారట. అంతే స్వామి వారి కోపం వచ్చి దీనికి దారుణమైన కఠిన దుఃఖము కలుగా కానీ శపించారట. అంతే స్వామి వారి యొక్క ఆ వైశ్య కుటుంబం చెన్నాచెదరైపోయిందంట. ఏ విధంగా అంటే వ్యాపారంలో బహునిపుడైన ఈ వైశ్యుడు అల్లుడితో కలిసి వ్యాపారం కోసమై రత్నాపురం అనే రాజ్యానికి వెళ్ళారట. ఆ రత్నాపురం అనే రాజ్యంలో చంద్రకేశ రాజ్యాన్ని కొనసాగించేవారట. అయితే ఆ రాజ్యంలో వ్యాపారాన్ని పూర్తి చేసుకుని అంటే తన సంపదనంతా కూడా సంఖ్యలో నింపుకుని ఒక చెట్టు కింద తీసుకుంటున్నారట వైశ్యుడు అతని యొక్క అల్లుడు. అదే సమయానికి అదే రాజ్యంలో దొంగలు పడి మొత్తం ధనము రాజుగారి ధనగ్రహాల నుండి ధనము అపహరించి పారిపోతున్నారట. రాజభరణు వారి పట్టుకోవడానికి వస్తూ ఉన్నారట. ఆ యొక్క రాజభరణు చూసే దొంగలు మనం ఎక్కడ పట్టుకుంటామని భయపడి దోచుకున్న ధనము ఎవరైతే ఇక్కడ వైశ్యులు ఎక్కడైతే పడుతున్నారో అక్కడే వదిలి పారిపోయారు. ఈ వైశ్యులు ఈ యొక్క రాజభరణు అక్కడికి వచ్చారు. వైశ్యుల దగ్గర ధనముతో చూసి ఈ వైశ్యులు ఇద్దరే కదా దొంగలు నిశ్చయించి వారిని కట్టి ధనముతో కూడా రాజుగారి దగ్గర పెట్టారు, ప్రవేశించారట. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజభటులు ఉంటారు కదా, ఓ రాజా,
ధనముతో కూడా చోరును పట్టుకుని తీసుకుని వచ్చావయ్యా, కాబట్టి విచారించి తగిన శిక్ష విధింపండి అన్నారట. ఆ రాజుగారు అన్నాడు కదా, ఇలాంటించిన అవసరం లేదు, దొంగలు దొరికారు కాబట్టి వారిని తీసుకుపోయి కారాగృహం బంధించండి అని చెప్పి, అంతేకాదు వారి దగ్గర ఉన్న ధనము కూడా రాజుగారే తీసుకున్నారట. ఎంత ప్రార్థించినా కూడా వారి మాట ఎవరూ వినలేదంట. ఎందుకంటే స్వామివారి యొక్క శాపం అలాంటిదన్నమాట. అయితే ఆ స్వామివారి యొక్క శాపం వలన అతని యొక్క గృహం అంటే వైశ్యుడి యొక్క గృహంలో కూడా దొంగలు పడ్డారట. తరము దోచుకుని పోయారట. లీలావతికి రోగం వచ్చిందంట. మనోవిచారమయ్యాయట. చివరికి తిండి అయినా లేక ఇంటింటి పోతింటూ భిక్ష పెట్టుకుని స్థితికి దిగజారిపోయారట. మరి అలాంటి సమయంలో కళావతి ఒకనాడు బాగా ఆఖరిగా ఉండి ఒక బ్రాహ్మణి గృహం చేరుకున్నదంట. ఆ బ్రాహ్మణి గృహంలో సత్యనారాయణ స్నానం చేస్తున్నారట. అక్కడే ఉండి స్వామివారికి మొక్కి తీర్థ ప్రసాదం తీసుకుని రాత్రి ఇంటికి ఆలస్యంగా వెళ్ళిందంట. అప్పుడు జరిగినంత కళావతి చూసి, అమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడుంటేవమ్మా అడిగిందంట. అప్పుడు ఈయన మన కళావతి అంటున్నాడు కదా, అమ్మా బ్రాహ్మణుడు ఎక్కడికి పోలేదు, నేను బ్రాహ్మణ గృహంలో వ్రతం చేశాను, సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు కనుక కాస్త ఆలస్యమైంది, అందుకే ఇంత సమయం పట్టింది నాకు కూడా చెప్పిందంట. ఆ చెప్పేసరికి అప్పుడు గుర్తుకొచ్చిందంట లీలావతికి, ఓహో నా భర్త నాడు వ్రతం చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు కదా, కనుక ఆ సత్యదేవుని కోపం వచ్చినందుకు మనకి దానికి దుస్థితి కలిగిందమ్మా అని చెప్పి బాధపడి ఇక ఉపేక్షించి లాభం లేదు, ఎలాగైనా సరే మనం ఇద్దరం వ్రతం చెయ్యాల్సిందే అని చెప్పేసి కళావతి లీలావతి ఇద్దరు కూడా భక్తితోటి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారట. ఆ స్వామివారిని చెప్తున్నాడు లీలావతి, ఓ స్వామి మేము చేసినటువంటి అపరాధం క్షమించబోయే నా భర్త గారు అల్లుడు గారు సుఖంగా ఇంటికి చేరుకుంటున్న నాకు స్వామి అన్నారట, మొక్కుకున్నదంట. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు ఆమెపై అది కలిగి వెంటనే ఈ యొక్క చంద్రకేతు రాజు గారి కళ్ళలోకి వచ్చారట. కళ్ళలోకి వచ్చి, మీ దగ్గర అన్యాయంగా బంధింపబడి ఉన్న వైశ్యులిద్దరూ కూడా నిరపరాధి, ప్రాతక పొద్దున్నే వారు విడిచిపెట్టవయ్యా, వారు ఎలాంటి తప్పులు చేయలేదయ్యా, వారి ధనవంతులు కూడా వారికే ఇచ్చివయ్యా అని చెప్పేదన్నమాట. ఆ కళ రాగానే ఈ రాజుగారు భయపడ్డారట. తెల్లవారుజామున సభ చేశారంట. కళ గురించి సభలోని వారందరికీ కూడా వివరించారట. ఆ తర్వాత రాజభటుని పిలిపించి ఆ వైశ్యుని తీసుకుంటాడు అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ వైశ్యుడు రాజుగారి దగ్గరికి వచ్చి నమస్కరించి, రాజుగారు ఇంకా తమ పెట్టి శిక్షిస్తారు అనే భయభ్రాంతులై ఉన్నారట. అప్పుడు ఆ వైశ్యుడు ఇద్దరిని కూడా అన్నాడు కదా, పోయి దైవ ప్రాచీకరణ మీకు నాకు దుస్థితి కలిగింది కానీ ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాను చెప్పి కాదు చూడాలిగా చేయించి కట్టుకోవడానికి నమస్కరించి, అంతేకాదు తాను తీసుకున్న దానికంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టి ఇక మీరు సుఖంగా ఇంటికి వెళ్ళవచ్చు నాయన అని చెప్పి పంపించారట. అప్పుడు ఆ వైశ్యులిద్దరు కూడా రాజుగారు వేగ విధంగా కొనియాడి ఆ రాజుగారు ఇచ్చినటువంటి ధనవంతులు కూడా ఒక నదులో నింపుకొని ఒక పాలలో మాట్లాడుకుని వారి స్వగ్రామానికి బయలుదేరారట. ఇది తృతీయోధ్యాయ కదా సమాప్త. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఏడున్నవాడ వెంకటరమణ గోవింద గోవింద. जय श्री सत्यनारायण भगवान की जय. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. जय श्री सत्यनारायण स्वामी की जय. अतः चतुर्थोध्याय प्रारंभ.
వైశ్యులిద్దరూ కూడా రాజుగారి దగ్గర సెలవు పుచ్చుకొని సంగ్రామానికి బయలుదేరారట. వెళ్ళేటప్పుడు అనేక పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తూ అనేక దానాలు చేస్తున్నావా ఏమి? మా యొక్క పడవలో ఉన్న సంచులలో ఆకులు అలవలు తప్ప మరేమీ లేవయ్యా, మేము ఇలా ఆకులు అలవల చేత ఏరుకుంటామయ్యా అని చెప్పేసి అన్నట. అవునా, ఆకులు అలవ ఉన్నాయా? అట్లేను కాక అని చెప్పేసి ఆ సన్యాసి అక్కడ వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారట. అయితే బరువు తగ్గి పడవ పైకి ఉన్నదంట. ఏమిటి మాయా అని చెప్పి నిజంగానే సంచులలో చూడగానే ఆ యొక్క సంచులో నిజంగానే ఆ యొక్క రాజుగారు ఇచ్చిన ధనానికి బదులు ఆకులు అలవలు వచ్చాయట. అది చూడగానే మూర్చిల్లి పడిపోయారట ఈ యొక్క వైశ్యుడు. తర్వాత తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నారట. ఇక ఏమిటి ఏచులో ఏ ప్రయోజనం ఉన్నది అని చెప్పేసి ఆ పక్కనే ఉన్నటువంటి అల్లుడు అన్నారట. ఎందుకంటే ఆ యొక్క సన్యాసి సేవించాడు, అందుకే మన ధనము మాయమైపోయింది, ఇలా ఆకులు అమ్ములు వచ్చాయి. కాబట్టి ఏమి చేతులను ఆయన్ని ఆ సన్యాసే చేయరు. కాబట్టి ఆయన ప్రార్థించడం మంచిదయ్యా అని మామగారు అని సలహా ఇచ్చారు. అల్లుని మాటల మేరకు ఆ సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ మహాత్మా, అజ్ఞానుడై అవివేకుడై మీతో పరిహాసముగా మాట్లాడుతున్నాయ్యా, దయచేసి నా ధర్మ నాకు లభించేటట్టుగా నాకు వరమివ్వండి స్వామి అని స్వామివారిని వేడుకుంటారట. అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు కదా, పోయి వైశ్యుడా, మా యొక్క సత్యనారాయణ స్వామి పూర్తి చేస్తా వ్రతం చేస్తామని చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు చెయ్యలేదు కదా, అందుకే నీకు దాన్ని బాధలు నాయన అని చెప్పేసి అన్నట. వైశ్యుడు గుర్తుకొచ్చినట. ఓహో, ఎంత పొరపాటు చేశారని అన్ననాడు వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను కదా, అది చేయలేదా, అందుకే స్వామివారి కోపం వచ్చిందా, అందుకే నాకు ఇలాంటి ఈరోజు ఇలాంటి దుస్థితికి కారణమైందా అని చెప్పి బాధపడుతుంటే, ఏ స్వామి ఈ లోకం అంతా కూడా నేనే పొందిస్తాను కదయ్యా, ఇంక నేనెంత వానయ్యా, దయచేసి క్షమించవయ్యా, నా ధర్మం నాకు లభించినట్టు నాకు పరవింపండి స్వామి అని అనేక విధంగా స్వామివారి ప్రియానికే ఆ స్వామివారి సన్యాసి అంటున్నాడు కదా. ఓకే సరే నాయన, నీకు ఇంటికి వెళ్ళినాక ఎలాగైనా సరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఆయన అలా చేసినట్లయితే నీ కష్టాలు తొలగిపోతాయని అలా ఒక సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క ధనవంతులు కూడా యథా ప్రకారం సంతుల్లో ఉన్నట్టుగా వరించి అంతటా అయిపోయారట. ఆ తర్వాత ఈ యొక్క వైశ్యుడు సంతోషించి తిరిగి ప్రయాణం చేస్తే తన ఊరికి వెళ్ళిపోయాట. మరి యొక్క రాజు దగ్గర తన భార్య పంపించారు, ఒక దూతను పంపించారు ఇంటికి. ఆ దూత వెంటనే ఇంటికి వెళ్ళి విషయం చెప్పారట. లీలావతి అదే సమయానికి లీలావతి రాజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అయితే ఆ పూజా ఆ స్వామి వారి యొక్క ప్రాప్తి కూడా పొందాడట. ఇది చతుర్థోధ్యాయ సమాప్తః. జై శ్రీ సత్యనారాయణ భగవానికి జై. చాలా సత్యనారాయణ స్వామి దేవతాయే నమః. ఆనంద మంగళ జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పూర్వమొకప్పుడు తుంగధ్వజుడు అనే ఒక రాజుగారు ఉండేవాడ. ఆయన ప్రజల చూస్తూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడ. ఆయన రాజు అంటాగా వేడుకు వెళ్ళాడు. ఆయన కూడా ఆయనకు 100 మంది కుమారులు ఉన్నారట. అయితే ఆ యొక్క కుమారులకు తన రాజ్యానికి అప్పగించి రాజుగారు వేటకి వెళ్ళాడు. అంటే కొద్దికాలం విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి అయితే వేటకి వెళ్ళాడు. అనేక జంతువులు సంహరించారట. అదే అడవిలోనే తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో తన రాజ్యానికి వచ్చే మార్గంలో కొంతమంది గొల్ల వాళ్ళు ఒక మార
చెట్టు కింద ఒక రాయనే స్వామివారి విగ్రహం లెక్క భావించుకొని ఈ సత్యనారాయణ స్వామి వారి ఆచరిస్తున్నాడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి. అప్పుడు ఈ రాజుగారు అక్కడికి వచ్చారు. అదంతా చూసి రాజుగారు కోపం వచ్చిందంట. ఆ తర్వాత ఈ యొక్క కొల్లవారు అయ్యో రాజుగారు వచ్చారని చెప్పేసి కాస్త ప్రసాదం తీసుకెళ్ళి రాజుగారు ముందర పెట్టారు. అయితే రాజుగారు ఆ ప్రసాదం తినలేదంట. ఎందుకయ్యా అంటే పోయి గొల్లలారా, మరి ఈ దేశానికి రాజులైన నేను మీ యొక్క ప్రసాదం తినడం ఏమిటి? అదే కాకుండా నా రాజ్యంలో అనుమతి లేకుండా మీరు ఇలాంటి పూజ నిర్వహించడమే తప్పు. ఇకపోతే మీ ప్రజలు నేను తినాలా అని చెప్పి వారిని తిట్టి కనీసం దేవుడికి నమస్కారమైనా చేయలేదు. వారు ఇచ్చినటువంటి ప్రసాదం కూడా తినకుండా అక్కడే తిరస్కరించి అక్కడే ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గుళ్ళవారు అందరికీ స్వామివారి దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకుని అందరూ చక్కగా నమస్కరించి ప్రసాదం ఉంచారు. ఇదంతా చూసినటువంటి స్వామివారు కోపం వచ్చిందంట. అది స్వామివారి కోపం వచ్చి వీరి యొక్క గర్వం అనుగుగా కానీ క్షమించారు. అంతే ఈయన కనీసం రాజ్యానికి వెళ్ళగా ఉండే ఒక రాజవరుడు ఎదురయ్యారట. ఎక్కడికి వస్తున్నావయ్యా, మన రాజ్యంపై పెద్ద దండయాత్రే జరిగిందయ్యా, ఆ యుద్ధంలో మీ యొక్క 100 మంది కుమారులు చనిపోయారయ్యా. కాబట్టి మా రాజ్యం ఆ యొక్క యుద్ధ సైన్యం ఇటువైపు వస్తుంది కాబట్టి మనం కూడా ఎక్కడికైనా పారిపోవడం ఫలం అని చెప్పేసరికి ఆ బడుగుమైన రాజుగారు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయేసరికి కొద్దికాలం గడిచిందంట. గడిచిన తర్వాత బాధపడ్డానికి ఎక్కడ జరిగింది పొరపాటు, ఏమి చేశాను నేను పొరపాటు బాధపడుతున్నప్పుడు ఓహో ఆనాడు గొల్లడు చేసిన వారి రథాన్ని నిజంగా భావించి కలిసి వారి యొక్క దేవుడిని నమస్కరించడం ఆ యొక్క ప్రసాదం కూడా తిరస్కరించి వచ్చేందుకు నాకు ఇలాంటి దృష్టిని కలిగింది. ఎందుకంటే ఆ దేవుడికి ఆయన కోపం వచ్చింది ఆడి బాధపడి ఇక ఉపేక్షించిన లాభం లేదని చెప్పి ఉత్తరవంతులై అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందాడట. అది ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము భక్తి శ్రద్ధతో ఆచరిస్తారో, ఎవరికైతే అంటే అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయుర్వేద్యాలు అష్టదరిద్రాలైనా కూడా తొలగిపోతే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయంట ఈ వ్రతం చేసినట్లయితే. మరి సనాతన హరి అనేక రూపాల అవతారాలు పొంది భక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారట. ఇకపోతే ఎవరైనా ఈ యొక్క వ్రతం చేయడానికి శక్తి లేకున్నట్లయితే వేరే వాళ్ళు వ్రతం చేసినప్పుడు వారితో కలిసి పాల్గొనడం లేదా స్వామివారి యొక్క దర్శించి తీర్థము ప్రసాదం తీసుకున్నా లేదా స్వామివారి యొక్క 5 కథలు భక్తి శ్రద్ధలతో విని ఆ స్వామివారికి నమస్కరించినట్లయితే వారి యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇకపోతే ఆ స్వామివారి యొక్క వ్రతం చేస్తే మనకంతా మంచిగా శుభము జరుగుతుంది. ఇది శ్రీ స్కాందపురం దేవకాండ పంచమోధ్యాయ కథ సమాప్తః. जलत्ताण्डवोदण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिज्ञानहारं गणाधीशमीशानसोनुं तमीडे ओम श्री प्राणाय स्वाहा प्राणाय स्वाहा उदनाय स्वाहा उदनाय स्वाहा प्राणाय स्वाहा हरे स्वाहा ब्रह्मणे नमः। सत्यनारायण स्वामी देवताय नमः। आनन्दमङ्गलनीरादर्यर्थान् समर्पयामि। नमस्कृत्य नमस्करोमि। सर्वोरमङ्गलनीरादर्यर्थान् समर्पयामि। नमस्करोमि। जय सत्यनारायण भगवान की जय। ఏడుగున్నవాడ వెంకటరమణ గోవిందా గోవిందా।
विचित्रस्फुरद्रत्नमाला किरीटं किरीटोल्लसच्चन्द्ररेखा विभूषं विभूषैकभूषं भवत्वं सहेतुं गणाधीशमीशानसूनुं तमीडे उदञ्च भुजावल्लरी दृश्यमूलो जरत्प्रोलता विभ्रमव्राजदक्षं मरुत्सुन्दरी चामरैः सेव्यमानं गणाधीशमीशानसूनुं तमीडे स्फुरन्निष्ठुरालोलपिङ्गाक्षितारं कृपाकोमलोतारलीलावतारं कलाबिन्दुकं गीयते योगिवर्ये गणाधीशमीशानसूनुं तमीडे క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ హరిపూర్ణం తదస్తు మే అనేన భగవాన్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత వ్రతః పూజ్యం కరిష్యామి. చేతిలో నీళ్ళు తీసుకొని అక్షంతని శతమానం భవతి శతాయుష్పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రికే ప్రతిష్ఠతే మనోవాంఛాయ వృద్ధిరస్తోః ఆయురారోగ్యైశ్వర్యస్తోః ధనకనకవస్తువానుగ్రహస్తోః సకలదేవతానుగ్రహసిద్ధిరస్తోః బ్రాహ్మణో అనుగ్రహసిద్ధిరస్తోః పుత్రప్రసాదసిద్ధిరస్తోః లక్ష్మీ అనుగ్రహతా సిద్ధిరస్తోః తథాస్తు. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి
తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలె. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
विशेषम्